హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. ప్రియసఖి స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ప్రియసఖి పార్ట్ 240. ఆమె నడుము వంపు కాస్త మడతపడి అతనికి కనువిందుగా ఉంది. ఇప్పుడు నేను చాలా బాగున్నాను అంటూ పెదవులు బిగించి ఆమె నడుము గిల్లుడికి అరిచింది. ఏంటి మీరు అంటూ చిరుకోపంగా చూసింది. బయట పనుంది, లేట్ అవుతుంది అని వెళ్ళబోతున్నా అతని మెడ చుట్టూ చెయ్యేసి ఆపేసింది ధరణి. ఆమె వైపు కళ్ళు తిప్పి చూశాడు గగన్. ఇప్పుడే కదా వచ్చారు, ఇంకాసేపు ఉండొచ్చు కదా గారంగా అడుగుతుంటే 2 పెగ్గులు వేశావా ఏంటి? అతని స్వరంలో వెటకారం ఉట్టిపడింది. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం బుద్ధి తక్కువై నాకే తెలియకుండా తాగితే ఇప్పటికీ మీరు మర్చిపోలేదు అంటూ తల కొట్టుకుంది ధరణి. నీకు బుద్ధి లేదని నాకు ఆల్రెడీ తెలుసు, నువ్వు కొత్తగా చెప్పకర్లేదు అన్నాడు గగన్. అతని మాటలకి ఉక్రోషంగా చూసింది ధరణి. అత్తరమ్మంది, వెళ్తున్నాను, 2 అవర్స్లో వస్తాను, పడుకో. ఆమె బుగ్గ మీద మునిపంటితో ఓ గుర్తు అద్ది వదిలేశాడు. అతను డ్రెస్ చేంజ్ చేసుకుని తన కొడుకు దగ్గరికి వచ్చి చెంప మీద ఒక ముద్దు పెట్టుకుని ధరణి ముక్కులాగి వెళ్ళిపోయాడు. ముక్కు రుద్దుకుంటూ నవ్వుకుంది ధరణి. దీక్ష పిలుపు వినిపించి గదిలో నుండి బయటకొచ్చింది దీవెన. అక్కడ గగన్ వచ్చి ఉండడం చూసి దీవెన ఆశ్చర్యపోయింది. అంతలోనే ఏదో ధైర్యం. అక్కడ స్వరూప్ దగ్గర క్లియర్ చేసుకోకుండా ఇక్కడ తల్లిదండ్రులతో ఏం మాట్లాడుతుంది? కానీ మాట్లాడక తప్పదు తనకి. మమ్మీ అంటూ దీవెన దగ్గరికి రాగానే దీవెన చెంప మీద ఒక్కటిచ్చింది రాజేశ్వరి. ఏడుపు మొహం వేసి తల్లి వైపు చూసింది దీవెన. రాజీ భర్త వారించడంతో కూతుర్ని కోపంగా చూస్తూ పక్కనకు వెళ్ళి కూర్చుంది. దీవెన ఇలరా. తండ్రి పిలుపు వినిపించి వెళ్ళి తండ్రికి మరో పక్క కూర్చుంది దీవెన. వద్దు అన్న, ఫారెన్ వెళ్ళాలి అని పట్టుబట్టావు. తీరా ఫ్లైట్ టైం అయ్యేసరికి ఎక్కడికో వెళ్ళిపోయావు కూడా తెలీదు. నిన్ననగా ఎక్కడికో వెళ్ళి ఇవాళ వచ్చావు. అసలేముంది నీ మనసులో? తండ్రి సౌమ్యంగానే అడుగుతుంటే దీవెన తలదించుకుంది. ఆమెకి అందరిలో చాలా అవమానంగా ఉంది. స్వరూప్ ఇలా చేయకపోయి ఉంటే ఈ పాటికి అంతటితో తను మామూలుగా ఉండేది. గగన్ ఏమీ మాట్లాడలేదు. అది డాడీ, ఆ విషయం మీతో చెప్పాలి అనుకున్నాను అంటూ గట్టిగా ఊపిరి తీసుకుంది. మా గుండె పగిలేలా ఏదో చేసి ఉంటావు, చెప్పు తల్లి కాస్త కోపంగా అనడంతో. మమ్మీ నువ్వాగు, అది చెప్తుంది కదా అంది వీక్ష. కొంపదీసి ఎవరినైనా ప్రేమించావటే అని అడిగింది రాజేశ్వరి వెంటనే ఊరుకోకుండా. ప్రేమిస్తే తప్ప అమ్మా? దీవెన ఉక్రోషంగా అడిగింది. తప్పో ఒప్పో నాకు తెలీదు, నువ్వంత పని మాత్రం చేయకో అని చెప్పింది రాజేశ్వరి. అదే ఎందుకు అని అడిగింది దీవెన. మీ పెద్దమ్మ ఏమైందో గుర్తులేదా? రాజేశ్వరి స్వరంలో బాధ కొట్టొచ్చినట్లు కనబడుతోంది ధరణి తల్లి గురించి చెప్తుంటే. కానీ మమ్మీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. దీవెన చెప్తుంటే ప్రేమ ఎప్పుడూ ఒకటే. 10లో ఒకరిద్దరూ దానివల్ల సంతోషంగా ఉంటారు, మిగతా అందరూ నరకం చూసి బాధపడుతూనే ఉంటారు. ఆ నరకం నా బిడ్డలకి వద్దు కరాఖండిగా చెప్పేసింది రాజేశ్వరి. దీవెనకి ఏడుపు ముంచుకొచ్చింది తల్లి మాటలు వింటుంటే. మమ్మీ మర్చిపోయావా? చేతన్ బావది వీక్షుది ప్రేమ పెళ్ళి అంది దీవెన. చేతన్ నా అన్న కొడుకు సీరియస్గా చెప్పింది రాజేశ్వరి. కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంది దీవెన. నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనికి యాక్సిడెంట్ అవడం వల్ల నేను నిన్నంతా అతని దగ్గరే ఉన్నాను అని చెప్పి తల్లిదండ్రుల ఇద్దరిని చూసింది దీవెన. దీవెన్ని చూస్తే జాలి కలిగింది వీక్షకి. చెప్తున్నాను కదా, నీకు ఈ ప్రేమలు వద్దు. మహా అయితే 1 సంవత్సరం బాధపడతావు, తర్వాత మర్చిపోతావు. మర్యాదగా ప్రయాణానికి సిద్ధమవ్వు అంది రాజేశ్వరి. దీవెనకి ఏం చేయాలో అర్థం కాలేదు. మీది కూడా అదే మాట డాడీ అని అడిగింది. ఎవరతను అని ఆయన అడగ్గా స్వరూప్ వివరాలన్నీ చెప్పి, గగన్కి కూడా తెలుసు డాడీ, చాలా మంచివాడు,
అంటూ తండ్రి వైపు బేలగా చూసింది. ఏవండి, మీరు కూడా ఏంటి? మాట్లాడుతున్న రాజేశ్వర్కి అరచేయి చూపించి ఆగమన్నట్టు చూసి గగన్ అంటూ లేచి అక్కడి నుంచి బయటికి నడిచాడు దీవెన తండ్రి. గగన్ కూడా ఆయనతో పాటు బయటికెళ్ళాడు. గగన్ ఏం చెప్తాడని టెన్షన్గా ఉంది దీవెనకి. నువ్వు అల్లరి చేస్తుంటే సరదా పడ్డా, కానీ నీ అల్లరి మితిమీరుతుందని అనుకోలేదు. రాజేశ్వరి చాలా కోపంగా అరిచింది. మమ్మీ ప్లీజ్ కూల్గా ఉండు. దాని సైడ్ నుంచి కూడా ఆలోచించు. అతన్ని కాదు అనుకోవడానికి కారణాలు ఏమీ లేవు. వీక్ష సర్ది చెప్పసాగింది. తల్లోకి వేలు పొనిచ్చి తల కిందకు వేలాడదీసుకుని కూర్చుంది దీవెన. తన తల్లితో ఎంత వాదించినా వృధా అని అర్థమైంది దీవెనకి. అందుకే ఏం మాట్లాడలేదు. తన తండ్రి ఒప్పుకుంటే బాగుండు. ఒకసారి స్వరూప్ని చూస్తే ఇలా మాట్లాడతారా? ఆ అమాయకత్వం, అందం, ఆ సున్నితత్వం చూస్తే కాళ్ళు కడిగి మరీ తనని ఇచ్చేస్తారు వీళ్ళు అనుకుంది దీవెన. అసలు ఆ వినయ్ ఏమయ్యాడు? బుర్ర బద్దలైపోతోంది దీవెనకి. కాసేపటికి తండ్రి లోపలికొచ్చాడు. గగన్ కనిపించలేదు. దీవెన, ఈ విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటున్న తండ్రి వైపు అయోమయంగా చూసింది. లేదు డాడీ, గగన్ ఎక్కడా? అసలేమైంది? ఆదుర్దాగా అడిగింది దీవెన. అతని గురించి గగన్తో మాట్లాడాను. మంచివాడన్నాడు. కొన్నాళ్ళాగు. తండ్రి మాటలకు దీవెనకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత పనైంది. తండ్రి భుజానికి ముఖం దాడ్చుకుని ఏడ్చింది దీవెన. ఏంటండి మీరు? మా అక్క పరిస్థితి తెలిసి కూడా దీన్ని ఎవరికో ఎలా ఇస్తారు? రాజేశ్వర్కి దుఃఖం, కోపం ఆగట్లేదు. మనం సంబంధం చూసినా ఎవరినో చూస్తాం కదా. అతను చాలా నెలలుగా తెలుసు ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నవాడు, మంచివాడు. అతను ఎలాంటివాడో ఆల్రెడీ మన అమ్మాయికి తెలుసు. ఇక నువ్వేం మాట్లాడుకో. కలిసి ఉండేది దీవెన, మనం కాదు కదా అంటూ దీవెన కళ్ళు తుడిచాడు ఆయన. థ్యాంక్స్ డాడీ, ఒకసారి హాస్పిటల్కి వెళ్తాను అంటూ తండ్రి అనుమతి కోసం చూస్తూ, అక్కడ నేను చేసేది ఏమీ లేకపోయినా నేను ఫారెన్ వెళ్ళిపోతానని భయపడ్డాడు. ప్లీజ్. ఆమె దీనంగా అడుగుతుంటే సరే వెళ్ళు అన్నాడు దీవెన తండ్రి. మీరు ఆగండి. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. అసలు ఇది ఫారెన్ వెళ్ళాలి అని ఎందుకు అనుకుంది? రాజేశ్వరి ఊరుకోలేదు. పాయింట్ బయటికి తీసింది. దీవెనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వినయ్ గురించి చెప్పాలా వద్దా ఆమె ఆలోచిస్తోంది. ఏమైంది దీవెన? తండ్రి అడుగుతుంటే ఆమె కాసేపు మౌనం వహించింది. మా ఇద్దరికి చిన్న గొడవైంది. కోపంతో నేనే వెళ్ళిపోవాలనుకున్నాను అనగా రాజేశ్వరి ఇంకా కోపంగా చూసింది. చూసారా, వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేదు. ఇంకా ఇది చెప్పినట్లే వింటారా? భర్త మీద గయ్యమంది రాజేశ్వరి. కానీ మమ్మీ, ఇప్పుడు నేను తనని అర్థం చేసుకుని ఆగిపోయాను. నా కోసం ఎయిర్పోర్ట్కి వచ్చి యాక్సిడెంట్ అయ్యేలా చేసుకున్నాడు. నీ కూతురైనా గయ్యాలదేమో కానీ అర్థం చేసుకోదు. అతడలా కాదు మమ్మీ. నేను ఎంత చేసినా నన్ను ఏమీ అనలేదు. చాలా మంచివాడు మమ్మీ. మన ధరణి లేదు, అలా ఉంటాడు సౌమ్యంగా. దీవెన ఏడుస్తూ నచ్చజెప్పసాగింది. రాజేశ్వరి ఇంకేం మాట్లాడలేదు. వెళ్తాను డాడీ అని అడిగింది తండ్రిని. ఏదైనా తిని నీకు నచ్చిన చోటుకి తగలడు కోపంగా చెప్పి వెళ్ళిపోయింది రాజేశ్వరి. కన్నీళ్లతోనే నవ్వుకుంది దీవెన. ఆమె తండ్రి కూడా వెళ్ళిపోయిన తర్వాత పక్కన కూర్చుంది వీక్ష. దీవెన కళ్ళు తుడుచుకుంది. నువ్విలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడంతో మమ్మీ కోపంగా ఉంది దేవి. నువ్వేం భయపడకు. డాడీ ఒప్పేసుకున్నారు కదా. గగన్ చెప్పడంతో ఇక డాడీ ఏమీ ఆలోచించట్లేదు. నువ్వు టెన్షన్ పడకు. సర్ది చెప్పి భోజనం తీసుకొచ్చింది వీక్ష. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను వీక్ష. పాపం నా కోసం చాలా వెయిట్ చేశాడు. నా వల్లే అతనికి ఇలా జరిగింది. నాకే క్లారిటీ లేక అతన్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడ్డాను అంటూ ఏడుస్తుంటే దీవెనకి నచ్చజెప్తూ తినిపించింది వీక్ష. దేవి, నువ్వు నవ్వుతూ అల్లరి చేస్తేనే బాగుంటుంది. ఇలా ఏడిస్తే ఏమీ బాగలేదు పూర్తిగా తినిపించింది వీక్ష. థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు. అక్కని హత్తుకొని కాసేపు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయింది దీవెన. ఆ తర్వాత టైం అవుతుందని గబగబా హాస్పిటల్కి బయలుదేరింది. ఇంకా స్వరూప్ సగం సగం మత్తులోనే ఉంటున్నాడు.
అతనికి సర్జరీలు జరగడం వల్ల అతనితో వినయ్ గురించి ఏమీ మాట్లాడలేదు దీవెన. తన తండ్రి ఒప్పుకోవడంతో కాస్త బలం వచ్చింది దీవెనకి. గగన్ ధరణి బాల్కనీలో కూర్చుని ఉన్నారు. అతని భుజం మీద తలవాల్చి కాళ్ళు సోఫాలో పైకి పెట్టుకుంది ధరణి. ఏవండి అంటూ అతని చేతిని తన 2 చేతులతో బంధించూ పిలిచింది ధరణి. చెప్పు అని అన్నాడు అతను. నా మీద మీకు ఇంకా కోపంగా ఉందా? ధరణి అడగ్గా ఆమె వైపు తల తిప్పి చూశాడు. కదిలించి కొరికించుకోవడం ఇష్టం కదా నీకు? ఆమె తల మీద ఒక్కటిచ్చాడు. బెంగగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది ధరణి. చెప్పండి అంది. ఉంది అన్నాడు అతను. ఎప్పుడు పోతుంది అని అడిగింది ధరణి. ఎప్పటికీ పోదు అతను సమాధానమిచ్చాడు. పోవాలంటే నేనేం చేయాలి అని అడిగింది ధరణి. నువ్వేం చేసినా పోదు. నువ్వు చేసినవని నేను మర్చిపోను. సడన్గా ఆమె చనిపోయింది అనే విషయం అతను జీర్ణించుకోలేక ఎంత అవస్థలు పడ్డాడో గుర్తొచ్చింది. ఆమె నడుము అతని చేతిలో బలైపోయింది ఆ క్షణం. ఆ నొప్పికి కళ్ళు మూసుకుంది ధరణి. ఆ టాపిక్ వదిలేకపోతే చచ్చిపోతావు అనగానే ఆమె కళ్ళు తెరిచి నవ్వింది. నాకు ఒక డౌట్ అడగనా? నెమ్మదిగా అడిగింది ధరణి. తగలడు అన్నాడు అతను సీరియస్గా. మూతి తిప్పి దీవెన ప్రాబ్లం ఏంటి అని అడగ్గా నిట్టూర్చాడు అతను. ఎవరినో ప్రేమించింది. అతనికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అతని కోసం ఏడుస్తుంది. అతను ఇప్పుడు క్యూర్ అయిపోయాడు. ఇక చాలా ఇంకేమైనా చెప్పాలా? కొట్టే కట్టే తెచ్చే అన్నట్టు చెప్పిన అతని వైపు విడ్డూరంగా చూసింది. ఇన్ని రోజులు జరిగింది ఇదేనా? ఇప్పుడు అతనికి ఎలా ఉంది అని అడిగింది ధరణి. చాలా బాగున్నాడు. నా దగ్గర ఇంకోసారి వాళ్ళ మ్యాటర్ వీళ్ళ మ్యాటర్ అడిగావంటే తోస్తాను అంటూ రైలింగ్ చూపించాడు. ఎప్పుడూ ఇంతే, ఒకటి కూడా సరిగ్గా చెప్పరు అంటూ గొనిగి నెమ్మదిగా అతని ఒడిలో తలపెట్టుకుంది. ఆమె కణత మీద నుంచి చెంప మీదకి వేళ్లతో రాస్తూ ఉంటే హాయిగా అనిపించి కళ్ళు మూసుకుంది ధరణి. ఎక్కడికైనా వెళ్దాం, రెడీగా ఉండు. 2000 మధ్య ఆమె కింద పెదవిని పట్టిలాగాడు. ఎప్పుడు? కళ్ళెత్తి చూసింది ధరణి. ఇంకో 1 వీక్లో అన్నాడు గగన్. నేను ఈ వీక్ అన్నాను అంటూ మూతి తిప్పింది. ఆమె బుగ్గపట్టి లాగి ఆమె చేత ఓ అరిపరిపించి నీకోసం కాదు చేంజ్ కోసం అన్నాడు అతను. ప్రేమ లేదు ఈ మనిషికి నేనంటే అనుకుంది. కానీ ఆ మాట నిజం కాదని ధరణికి కూడా తెలుసు. అతను ఏం చేసినా ఆమె కోసమని ఆమెకి తెలియదా ఏంటి? బుజ్జిగాడికి 3 months నిండాయి, పర్లేదా అని అడిగింది. మనమేం అదర్ కంట్రీకి వెళ్ళట్లేదు అంటూ ఆమె బుగ్గ తట్టి ఏడుపు వినిపించడం లేదా నీకు అని అడిగాడు గగన్. ధరణి శ్రద్ధగా ఉంది. నిజమే. మాహిర్ లేచాడు. అవును అంటూ గదిలోకి పరిగెత్తింది ధరణి. హే మెల్లగా అంటూ వెనక నుంచి వెళ్ళాడు అతను. కథ కొనసాగుతోంది. ఈ కథని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అలాగే ప్రేమ మజిలీ స్టోరీ సుస్వర అనిరుద్ధ్ల ప్రేమ కథ కూడా చదవండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. థ్యాంక్ యూ.